వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. రియల్ ఎస్టేట్ రంగంలో దాదాపు 30 సంవత్సరాల అనుభవం ఉన్న నాంది రామేశ్వర గారు మనతో పాటు ఉన్నారు. 30 సంవత్సరాల అనుభవంలో ఎన్నో కంపెనీస్కి ఆయన సీఈఓగా చేశారు. మరెన్నో కంపెనీస్కి కూడా ఆయన అడ్వైజర్గా కూడా ఉన్నారు. కొన్ని వేల మందిని రియల్ ఎస్టేట్ రంగంలో తీర్చిదిద్దారు. సో మారుతున్న కాలంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నో మార్పులు వస్తూ ఉన్నాయి. సో ఈ 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం రాబోయే తరానికి ఆయన ఏం చెప్తారు, రాబోయే రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంటుంది, సో రియల్ ఎస్టేట్ రంగంలో ఎలాంటి మార్పులు చూడబోతున్నాము, ఆయనతో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఎస్, 30 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఇంకా మీరు రిటైర్మెంట్ అయితే తీసుకోలేదు. ఇంకా రియల్ ఎస్టేట్లో ఏదో సాధించాలి, ఎంతోమంది రియల్ ఎస్టేట్ రంగంలోకి తీసుకొని రావాలని చెప్పి కూడా మీరు ఎప్పుడు ఏదో రూపంలో ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. సో రాబోయే రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉండబోతుంది, ఎలాంటి చేంజెస్ కనపడబోతున్నాయి, ప్రస్తుతానికి మన రియల్ ఎస్టేట్లో రంగంలో ఎలాంటి మార్పులు రాబోతాయో దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ నాకు ఈ అవకాశం ఇచ్చాను. 30 years అనేది ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్. అమెరికా, లండన్ పోతే 80 ఆడవాళ్ళు కూడా 80 సంవత్సరాల దాకా పనిచేస్తారు. మనకి ఏదో రిటైర్మెంట్ 50-60 పెట్టిస్తారు, కానీ మనకి ప్యాషన్ ఉంటే వయసుతో సంబంధం లేదు. ప్యాషన్ ప్రొఫెషన్. సచిన్ తెండూల్కర్ అడిగితే ఆయన ప్యాషన్ అయితే హిట్టింగ్ ది బాల్ అంటారు. మొత్తం లైఫ్ టైంలో హిట్టింగ్ ది బాల్ కుడితేనే ఒక లెజెండ్ అయిపోయింది. మన రియల్ ఎస్టేట్ మీరు అడిగిందంటే పాత 30 సంవత్సరాల క్రితం ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఫ్యూచర్లో ఎట్లా, 3 క్వశ్చన్లు అడిగారు. సో పాతకాలంలో రియల్ ఎస్టేట్ అనేది బిల్డర్ ఏది కడితే అది తీసుకున్నాడు బయ్యర్. అక్కడ అడిగే కెపాసిటీ లేదు. ఎందుకంటే వెరీ ఫ్యూ బిల్డర్స్, 1-2 బిల్డర్స్ ఉండేవారు. అందరు బిల్డర్స్ చేసేవారు. అక్కడ చాయిస్ ఉండేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ అంబాసిడర్ కార్ అని ఉండేది అంతకుముందు, మన చిన్నప్పుడు, మీరు చిన్నప్పుడు, నేను చిన్నప్పుడు. అది 40 సంవత్సరాలు దాదాపు ఇండియాని ఏలింది. అంబాసిడర్ కారు, ఫియట్ కారు. ఏం మార్పు చేశాడు? ఇంజన్లో ఏం మార్పు చేయలేదు. మార్క్ 1, మార్క్ 2, మార్క్ 4 మోడల్స్ ఉంటే డాష్ బోర్డ్ మార్చాడు, ఇంజన్ మార్చలేదు. ఒక్కసారి మారుతి సుజుకి ఎంటర్ అయిన తర్వాత 90% షేర్ లాగిస్తుంది విత్ ఇన్ నో టైం. అప్పుడు 35-40,000 కాదు, నాకు గుర్తు దగ్గర మన చిన్న 30 years బ్యాక్. మిగతా ఈ కంపెనీలన్నీ రోడ్డు మీద వచ్చింది. అంటే క్యాప్చర్ చేసింది. తక్కువ కాస్ట్, తక్కువ మెయింటెనెన్స్, ఎక్కువ సుఖం. చిన్న కారు మారుతి ఆల్టాన్ వచ్చేది ఫస్ట్. అక్కడ నుండి ఇప్పుడు 100 ఎవ్రీ డే ఒక డిజైన్ వస్తుంది. అది ఆటోమొబైల్లో జరిగిన చేంజ్. రియల్ ఎస్టేట్ వచ్చేసరికి ఏంటంటే అప్పుడు అంతమంది గ్రౌండ్ ఫ్లోర్ తప్ప ఎక్స్ట్రా ఫ్లోర్సే ఉండేవి కాదు. అయితే పంట భూమి, అగ్రికల్చర్ భూమి, లేదా 1 floor గ్రౌండ్, హై రైజ్, మెటీరియల్ మహా ఉంటే G+1 ఉండేది. ఇప్పుడు XXX 100 floor 80 floor లేవు. బికాజ్ అప్పుడు టెక్నాలజీ లేదు, రిక్వైర్మెంట్ లేదు, జనం తక్కువ ఉండేది. ఇప్పుడు 40 సంవత్సరాల క్రితం పాపులేషన్ ఇప్పుడు తేడా వచ్చింది కదా, అలా డబుల్ అయిపోయింది. సో ఇవన్నీ పెట్టుకుంటే అప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఒక చిన్న సెగ్మెంట్. ఈరోజు రియల్ ఎస్టేట్ ఒక పెద్ద సెగ్మెంట్ అయిపోయింది. చిన్న సెగ్మెంట్ అంటే పెద్ద అంటే ఒకప్పుడు మనకి పొలం, అగ్రికల్చర్ భూమి మీద బతికేవాళ్ళం. 80-90% రైతులతో బతికేవాళ్ళం. దాని తర్వాత ఏమైంది, ఈ మెడికల్ వచ్చింది, ఫార్మా మెడికల్. దాని మీద కొన్ని రోజులు బతికాం. కొంతమంది డాక్టర్ రెడ్డిస్ మందులు, కాస్ట్లీ మందులు చీప్గా ప్రొడ్యూస్ చేశారు. నెక్స్ట్ ఏమైంది, ఐటీ వచ్చింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దాని తర్వాత కంప్యూటర్స్ వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ ఏఐ అంటున్నారు. ఇప్పుడు ఇవన్నీ మించిపోయి రియల్ ఎస్టేట్ నెంబర్ 1లో ఉంది. ఫస్ట్ అగ్రికల్చర్ ఇన్కమ్, తర్వాత మెడికల్ ఇన్కమ్, తర్వాత ఐటీ ఇన్కమ్, కంప్యూటర్ సోర్స్, ఇప్పుడు రియల్ ఎస్టేట్. ఎవరైనా మిలియనర్, బిలియనర్ ఉన్నారు అంటే ఇండియాలో వానికి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ రియల్ ఎస్టేట్తో కనెక్షన్ ఉంటుంది. ఉదాహరణ, కేపీ సింగ్, డిఎల్ఎఫ్ చైర్మన్ కేపీ సింగ్ గారు, డొనాల్డ్ ట్రంప్, బరాక్ ఒబామా, అట్లా మనం పెట్టుకుంటే వీళ్ళందరూ, వారన్ బుఫెట్, వాల్మార్ట్ చైర్మన్, వీళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్తో దే ఆర్ డూయింగ్ రిచెస్ట్ పీపుల్ కింద వచ్చేస్తున్నారు. అట్లా టాటా గ్రూప్, రిలయన్స్, వీళ్ళందరూ కూడా రియల్టీ దిగారు. ఇప్పుడే అరవింద్ ఫార్మా కంపెనీలు కూడా మనం చూసాం రియల్ ఎస్టేట్లో బాగా రాణిస్తున్నారు. ఎందుకంటే పాపులేషన్ పెరిగింది కానీ ల్యాండ్ పెరగలేదు. ల్యాండ్ 50 సంవత్సరాల క్రితం ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. పెరిగిన మార్పు ఏంటంటే అప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ ఉండేది, ఇప్పుడు 100 floor, 50 floor, 60 floor వేస్తుంది. సాస్ క్రౌన్ 57-58 floors, నెక్స్ట్ 75-80 floors వస్తుంటారు. దుబాయ్ లాగా వెళ్ళిపోయింది. సో ఓవరాల్గా చూసుకుంటే కన్జ్యూమర్ ఎవరైతే బయ్యర్ కానీ ఎండ్ యూజర్ కానీ ఉన్నారో వాళ్ళ తాలూకా బయ్యింగ్ కెపాసిటీ పెరిగింది. అభిరుచులు మారాయి. లగ్జరీ సెగ్మెంట్ వైపు మొగ్గు చూపిస్తున్నారు.
సో ఇవన్నీ కూడా టెక్నాలజీ మారింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారింది. అప్పుడు ఫ్లైఓవర్లు ఉండేవి కాదు మనకి, ఈ ఓఆర్ఆర్ ట్రిపుల్ లేవు. ఓఆర్ఆర్ అనేది తెలంగాణకి పెద్ద గిఫ్ట్, ట్రిపుల్ ఆర్ అనేది ఇంకొక పెద్ద గిఫ్ట్. ఈ రెండు వచ్చి ఓఆర్ఆర్ వచ్చాక హైదరాబాద్ రూపురేఖలు మారిపోయి. గత 50 సంవత్సరాలుగా ఉన్నది వేరు, గత 10 సంవత్సరాలు ఉన్నది హైదరాబాద్. చూసుకుంటే కేసీఆర్ గారు ఓట్లు ఎక్కడ గెలిచారు? ఓన్లీ సిటీలో గెలిచారు. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో ప్రతి సిటిజన్ కూడా హ్యాపీ ఉంది. 10 రూపాయలు 100 రూపాయలు అయిపోయింది రియల్ ఎస్టేట్. మిగతా ఎందులో వచ్చిందా? గోల్డ్ వచ్చిందా, స్టాక్ మార్కెట్లో వచ్చిందా, మ్యూచువల్ ఫండ్స్ వచ్చిందా? రాలేదు. అందుకని గెలిచారు. సిటీ బయట ఓడిపోయారు. ఎందుకంటే సిటీ బయట టచ్ చేయాలి. ఆయన ఒక ఏరియా, ఒక జోన్ పెట్టుకున్నారు, వెస్ట్ జోన్ హైదరాబాద్ అని. తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? మొత్తం తెలంగాణ స్టేట్ మెగా ప్లాన్ వేస్తున్నారు. అప్పుడు హెచ్ఎండిఏ ఓన్లీ ఇక్కడ ఉండేది, వెస్ట్ జోన్. అది ఐటీ కారిడార్ అంతా అక్కడ, ఐటీ వాళ్ళందరూ అక్కడ పెట్టారు. ఐటీలో మీకు తెలిసి ఉంటుంది, మొత్తం ఇండియాలో దాదాపు 50 లక్షల పైచులుగా ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. అందులో 10 లక్షల మంది బెంగళూరులో ఉన్నారు, 10 లక్షల మంది హైదరాబాద్లో ఉన్నారు. మిగతా 25-26 రాష్ట్రాల్లో కలిపి 30 లక్షలు ఉన్నారు. అంటే మన హైదరాబాద్, బెంగళూరు 40% ఆఫ్ ది ఐటీ క్రౌడ్ మనం కవర్ చేస్తున్నాం. 20 + 40 రైట్, 20% 40% అయిపోయింది. సో ఇప్పుడు లేటెస్ట్గా మనం చూస్తున్నట్టు గత 5 సంవత్సరాల్లో బెంగళూరు అనేది నెంబర్ 1 ఉండేది. అట్మాస్ఫియర్ కానీ, ఐటీ క్వాలిఫికేషన్ కానీ, ఇవన్నీ ఎంప్లాయీస్ కానీ బాగుంది. ఇప్పుడు అది హైదరాబాద్ దాన్ని ఆల్మోస్ట్ దాటిస్తుంది. బెంగళూరు తనుకొని వచ్చింది. ఎందుకంటే బెంగళూరు పెద్ద సమస్య ఏంటి తెలుసా? ట్రాఫిక్. నేను నిన్నగా మొన్న బెంగళూరు వెళ్ళి వచ్చాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి 2.5 గంటలు పట్టింది. ఎయిర్పోర్ట్కి యాక్చువల్ జర్నీ 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు ఉంది. 30 కిలోమీటర్ కార్లు అయితే 2.5 గంటలు అవసరం, కానీ పట్టింది. సో బెంగళూరు తాలూకా చామ్ కొద్ది లూజ్ అవుతుంది. ఇప్పుడు కాస్టింగ్ కూడా ఏం తక్కువేం లేదు. బెంగళూరు ఆల్మోస్ట్ సాచురేటెడ్ మార్కెట్ అయిపోయింది. అట్లా వైజాగ్ చూసుకున్నా, ముంబై చూసుకున్నా, పూణే చూసుకున్నా గ్రోత్ పెద్దగా లేదు. బట్ హైదరాబాద్కి 4 వైపులు పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తుంది.